తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమికి అతిపెద్దదైనటువంటి షాక్ తగిలింది అని చెప్పలేం. ఎందుకంటే రాష్ట్రం మొత్తానికి షాక్ కాదు, ఒక నియోజకవర్గంలో షాక్ అనాల. వాస్తవంగా కూటమి కట్టిన తర్వాత గోదావరి జిల్లాల్లో ఉన్నటువంటి ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో, మొన్న పిఠాపురం ఇన్ఛార్జి కావచ్చు, కాకినాడ ఇన్ఛార్జి కావచ్చు, ఇట్లాంటి వాళ్ళు రాజీనామాలు చేశారు. అయితే వాళ్ళకేమీ అభ్యర్థిత్వంకి సంబంధించి పెద్ద బలమైనటువంటి, అంటే ఆ ప్రాంతంలో బలమైన వాళ్ళే కానీ టోటల్గా స్టేట్ వైడ్గా చూస్తే కొంతవరకు అంత పాపులారిటీ తక్కువే ఉంది. అదే పోతిని మహేష్ వచ్చేటప్పటికి అధికార ప్రతినిధిగా పార్టీకి సంబంధించి సీరియస్ ఎఫర్ట్ పెడుతూ వచ్చాడు. అందులో సిన్సియర్గా గత 10 ఏళ్ల నుంచి పార్టీ కోసం పనిచేస్తూ వచ్చాడు. సామాజిక వర్గ సమీకరణాల్లో చూసినా విజయవాడ వెస్ట్ జనసేనకి ఇవ్వడం కరెక్ట్, గతంలో ప్రజారాజ్యం గెలిచింది కాబట్టి. కానీ ఆ సీటు అంతా అయిపోయాక భారతీయ జనతా పార్టీకి ముందు 7 అనుకున్న తెలుగుదేశం, అది 6 అనుకున్న తెలుగుదేశం, ఇంకో 4 మస్ట్గా కావాల్సిందే, 2 అంకెలు కావాల్సిందే అంటే అప్పుడు అందులో 4 1 తెలుగుదేశం వదులుకుంటే 3 జనసేన వదులుకుంది. అందులో 3 1 విజయవాడ వెస్ట్. అక్కడ గతంలో హయ్యెస్ట్ వచ్చింది ఎవరైతే వెల్లంపల్లి శ్రీనివాస్ పోటీ చేసినప్పుడు 40,000 60,000 పైన ఓట్లు వచ్చినాయి. అదే హయ్యెస్ట్ తప్పించి దాని జీవితంలో లేదు. కాకపోతే ఒకప్పుడు ఆ వెస్ట్ మొత్తం విజయవాడ కార్పొరేషన్లో ఒక్క విజయవాడ బ్రాహ్మణ వీధికి సంబంధించిన 8వ డివిజన్లో మాత్రం బీజేపీ గెలుస్తూ వచ్చేది. ఇప్పుడు అట్లాంటి భారతీయ జనతా పార్టీ తరఫున సుజనా చౌదరి అక్కడ నగరాలు, ముస్లింలు, వైశ్యాసు ప్రథమ స్థాయిలో ఉంటూ వాళ్లే ఎప్పుడు ప్రాతినిధ్యం వహించే చోటన సుజనా చౌదరి పోటీ చేస్తూ ఉండటం అన్నటువంటిది కీలకమైంది. మరి పోతిని మహేష్ పరిస్థితి ఏంటి అంటే, సుజనా చౌదరి కన్విన్స్ చేసుకుంటారనుకున్నారు. సుజనా చౌదరి ఆల్రెడీ ఆ బాధ్యతని పవన్ కళ్యాణ్కి అప్పచెప్పేశారు. మరి పవన్ కళ్యాణ్ ఆ తర్వాత కూడా పోతిని మహేష్ పిలిపించి 2 సార్లు మాట్లాడారు. ఇప్పుడు పోతిని మహేష్ తన రాజీనామాని ప్రకటించారు. తనకి ఇంతకాలం సహకరించినటువంటి వీర మహిళల నుంచి అందరికీ కూడా ధన్యవాదాలు చెప్పడం అన్నటువంటిది కీలకమైంది.